Hello, my dear coders. Welcome back. Hope you guys are doing good. So, my dear coders, లాస్ట్ వీక్ మనం ఒక వీడియో చేశాం కదా. సో హైదరాబాద్ లొకేషన్ లో సర్టిఫైడ్ ఫ్రెషర్స్ కి మెట్ కోడ్ సర్వీస్ వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు, హైరింగ్ చేస్తున్నారు అని చెప్పేసి. సో లాస్ట్ వీక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. అండ్ ప్రజెంట్ ఈ రోజు ఈ వీడియోలో ఆ ఇంటర్వ్యూ కండక్ట్ అయిన కొందరు క్యాండిడేట్స్ లో మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కానీ అలాగే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కొందరు ఆ కంపెనీ మెట్ కోడ్ సర్వీస్ కంపెనీకి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు. సో వాళ్ళ ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మనతో కొంచెం షేర్ చేసుకున్నారు. సో ప్రజెంట్ నేను వాళ్ళు షేర్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ అనేది ప్రజెంట్ ఈ వీడియో మీతో షేర్ చేయబోతున్నాను. అండ్ ఆల్రెడీ మీరు కనుక మెట్ కోడ్ సర్వీస్కి ఇంటర్వ్యూకి వెళ్ళి ఉంటే ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ తెలిసి ఉంటుంది అక్కడ. సో వాళ్ళు ఏ శాలరీ ప్యాకేజ్ ఆఫర్ చేశారనేది. సో ఒకవేళ మీరు కనుక ఇంటర్వ్యూ అటెండ్ కాకపోతే ప్రజెంట్ ఈ వీడియో వాళ్ళ కోసమే చూడండి. సో కోడర్స్ అక్కడ మెట్ కోడ్ సర్వీస్లో వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన క్యాండిడేట్స్కి సర్టిఫైడ్ ఫ్రెషర్స్కి ఆఫర్ ఇచ్చిన శాలరీ ప్యాకేజ్ వచ్చేసి గెస్ చేయగలుగుతారా? సో ఫస్ట్ నేనే షాక్ అయ్యా, అసలు క్రేజీ అనిపిస్తుంది నాకే. అది ఎలా అంటే 16,500 అంట ఒక డే షిఫ్ట్ అయితే, అదే ఒక నైట్ షిఫ్ట్ అయితే 16,500 ప్లస్ 2,000 అలవెన్స్ అంట. సో అరౌండ్ 18,000. సో ఐ వాస్ లైక్ మనం ఒక 3 to 4 months ప్రిపరేషన్ అయ్యి ట్రైనింగ్ అయ్యి ఒక 1 lakh అమౌంట్ దాకా ఖర్చు పెట్టి తీరా శాలరీ ప్యాక్ వచ్చేసి పర్ మంత్ 16,000 18,000 అంటే సో ఇట్స్ సో పెయిన్ఫుల్ గైస్. అండ్ ఈ కంపెనీ వాళ్ళు ఆ శాలరీతో పాటు 18 months బాండ్. సో 18 months బాండ్ విత్ ఏదైనా ఒక ఒరిజినల్ సర్టిఫైడ్ లైక్ సర్టిఫికేట్. సో మన గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ఏదైనా 10th కానీ ఇంటర్ కానీ లేకుంటే గ్రాడ్యుయేట్ సంబంధించిన సర్టిఫికేషన్ పెట్టాలి అని చెప్పేసి మెన్షన్ చేశారంట. అండ్ ఇంకో రేసింగ్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఇది ఎంఎన్సీ కంపెనీ కదా, ఒక స్టార్ట్అప్ చిన్న కంపెనీ కాబట్టి స్టార్ట్అప్ 2.5 years అవుతుంది. సో ఈ కంపెనీ వాళ్ళు ఎలాంటి క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయట్లేదు. సో మీరే సెల్ఫ్గా ట్రావెల్ చేయాలి కంపెనీకి వెళ్ళాలంటే. అండ్ ఇక్కడ ఓన్లీ వీక్ ఆఫ్ వచ్చి సండే. సో మామూలుగా ఎంఎన్సీ కంపెనీస్లో డబుల్ వీక్ ఆఫ్స్ ఉంటాయి, లైక్ సాటర్డే సండే వీక్ ఆఫ్స్ ఉంటాయి. ప్రజెంట్ ఇక్కడైతే దెర్ ఆర్ నో వీక్ ఆఫ్స్, ఓన్లీ 1 week ఆఫ్, లైక్ సండే ఉంటుందంట. ఒకవేళ మీకు వర్క్ చేయాలనిపిస్తే లైక్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే ఈవెన్ సండే కూడా వర్క్ చేయడానికి రమ్మంటారంట. అండ్ దీంతో పాటు నాకు తెలిసిన వాళ్ళు కొందరు షేర్ చేసిన ఏంటంటే ఇక్కడ కొంచెం వర్క్ ప్రెషర్తో పాటు అదేవిధంగా మనం బ్రేక్ వెళ్ళాలన్నా లేకుంటే ఎటైనా వెళ్ళాలన్నా పర్మిషన్ తీసుకోవాలంట. ఒక స్కూల్ పిల్లలాగా లేకుంటే కాలేజ్ లాగా ఉంటుందని చెప్పేసి, ఎన్రోల్మెంట్ ఆ విధంగా ఉంటుంది, ఆ విధంగా మనం ట్రీట్ చేస్తారని చెప్పేసి కొందరు చెప్పారు. అండ్ మీరు గూగుల్లో రివ్యూ చూసుకుంటే సో అదేవిధంగా చాలా మంది వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎక్స్ప్రెస్ చేశారు. సో ఆ కంపెనీ ఎలా ట్రీట్ చేస్తుంది ఎంప్లాయీస్ అని చెప్పేసి. ఇంకొక థింగ్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఒకళ్ళు వర్క్ కనుక మీకు టార్గెట్ పెట్టకపోతే ఎక్స్టెండ్ చేపిస్తారంట. అండ్ ఎక్స్టెండ్ చేసిన దానికి కూడా వర్క్ కూడా ఇలాంటి ఓటీ పే చేయారంట. సో ఆ విధంగా ఉంటుంది వర్క్ ప్రెషర్ అని చెప్పేసి చెప్పారు. అండ్ ఇక్కడ ఆల్రెడీ మీరు ఎంతమంది ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఒక ఆఫర్ యాక్సెప్ట్ చేశారు. చాలా మంది ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే వాళ్ళు ఆఫర్ యాక్సెప్ట్ చేయలేదు, బికాస్ వాళ్ళ పాలసీస్ కొంచెం నచ్చలేదని చెప్పేసి సో రిజెక్ట్ చేశారు. సో మీరు ఎవరన్నా రీసెంట్గా వెళ్ళి మెడ్కోడ్లో ఇంటర్వ్యూ ఇచ్చి ఒకవేళ మీరు జాబ్ ఆఫర్ యాక్సెప్ట్ చేశారా? సో చేస్తే మీ ఎక్స్పీరియన్స్ అప్పుడు కామెంట్ చేసి షేర్ చేస్తాం గాయస్. అండ్ కొందరికి లైక్ నాకు తెలిసిన లైక్ లాస్ట్ ఇయర్ మాత్రం వాళ్ళు ప్యాకేజ్ అరౌండ్ 20,000 ఇచ్చారంట. బట్ ఈసారి నాకు తక్కువ ప్యాకేజ్ ఎందుకు ఆఫర్ చేశారో నాకు కూడా అర్థం అవ్వట్లేదు. మేబీ డిపెండ్స్ అపాన్ మార్కెట్. ప్రజెంట్ మనకున్న మార్కెట్లో డిమాండ్ బట్టి ప్రజెంట్ మెడికల్ కోడింగ్లో డిమాండ్ ఉంది, బట్ జాబ్ మాత్రం చాలా తక్కువ వేకెన్సీ ఉండేసరికి చాలా మంది ఈ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకుని సో జాబ్స్ ఎక్కడ లేవు కాబట్టి ఫ్రెషర్స్కి ఎంత శాలరీ ఇచ్చినా ఫ్రెషర్స్ వస్తారు, హైర్ చేసుకోవచ్చు అని చెప్పేసి మన ఏమంటారు మన యూనో మన ఎగ్జైట్మెంట్ని లేకుంటే మన జాబ్ రిక్వైర్మెంట్ని వాళ్ళు అలా ఆశగా తీసుకుని దాన్ని దే ఆర్ మేకింగ్ సమ్ క్యాష్ అవుట్ ఆఫ్ ఇట్, లేకుంటే దాన్ని ఒక ఆపర్చునిటీ గ్రాప్ చేసుకుని దే ఆర్ యూటిలైజింగ్ ఇట్ గైస్. సో గైస్ ఆ విధంగా అయితే ప్రజెంట్ బెడ్ కోడ్లో లాస్ట్ వీక్ ఇంటర్వ్యూ జరిగినాయి. అండ్ ప్రజెంట్ అయితే అలాంటి ఆఫర్ జరుగుతుంది. సో రీసెంట్గా మీరన్నా ఏదో కంపెనీ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి అక్కడ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళ లైక్ శాలరీ ప్యాకేజ్ ఆఫర్ చేశారు మాతో షేర్ చేసుకోండి గైస్. అండ్ కోడస్ సెకండ్ టాపిక్ వచ్చేసి ఆప్టమ్. సో లాస్ట్ వీక్ మనకు తెలుసు ఆప్టమ్లో రిఫరల్. సో ఎవరైతే ఇంటర్నల్గా జాబ్ చేసే ఎంప్లాయీస్, వర్క్ చేసే ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో లేకుండా వాళ్ళు తెలిసిన వాళ్ళని రిఫర్ చేస్తే వాళ్ళని డెలిగేట్ సమ్ మెయిల్ అండ్ వాళ్ళకు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి ఛాన్స్ వచ్చింది మనం విన్నాం. బట్ లాస్ట్ వీక్ లాస్ట్ మూమెంట్లో ఇంటర్వ్యూస్ అని క్యాన్సిల్ చేశారు, ఇంటర్వ్యూ జరగదని చెప్పేసి మనకు తెలిసింది. అదేవిధంగా అందరూ అదే అనుకున్నారు, బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ మెయిల్స్ వచ్చినాయి బట్ ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయినాయి. అండ్ నెక్స్ట్ మెయిల్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఏమైనా మెయిల్స్ వస్తుందని చెప్పేసి ఇంటర్వ్యూ టైమింగ్స్ కానీ డేట్స్ అని చెప్పేసి. అదైతే జరగలేదు. బట్ ఈ వీక్లోనే మనకి కొందరు లైక్ మనకి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళారంట ఆప్టమ్లో, ఇలాంటి రిఫర్ లేకపోయినా వెయిట్ చేశారంట. ఒక ఫస్ట్ 1 hour వరకు అయితే రిఫరెన్స్ లేని వాళ్ళని అలౌ చేయలేదంట, బట్ తర్వాత వాళ్ళని అలౌ చేశారంట. సో ఆ విధంగా అయితే రిఫరెన్స్ లేకపోయినా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారంట. అరౌండ్ 4 rounds. ఈ 4 roundsలో 2 rounds వచ్చి మనకి టెస్ట్, ఫస్ట్ 2 tests అండ్ 2 ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ లాగా పెట్టేశారు. ఫస్ట్ వచ్చేసి మనకి ఐసీటీ మెడికల్ కోడ్ ఐసీటీ కానీ సిపిటీ కోడింగ్ సంబంధించిన గైడ్లైన్ సంబంధించిన ఎగ్జామ్. తర్వాత టెస్ట్ వచ్చేసేమో యాప్టిట్యూడ్ టెస్ట్. దాని థర్డ్ రౌండ్ వచ్చేసేమో మేనేజర్ ఫేస్ టు ఫేస్ రౌండ్. అండ్ ఇన్ డెప్త్గా అడిగారంట సబ్జెక్ట్ నాలెడ్జ్. అరౌండ్ ఒక పర్సన్కి 20 to 25 minutes తీసుకున్నారంట. సో
చాలా టఫ్ అయిందండి ఇంటర్వ్యూ ఆప్టౌన్లో. అండ్ ఫోర్త్ రౌండ్ వచ్చేసి హెచ్ఆర్ రౌండ్. సో హెచ్ఆర్ రౌండ్లో వై షుడ్ వి హైర్ యూ, సో నేను ఎందుకు హైర్ చేసుకోవాలి, అండ్ మీ క్వాలిఫికేషన్ కానీ యువర్ ఒక నైట్ షిఫ్ట్ కానీ డే షిఫ్ట్ మీరు చేసానికి ఇంట్రెస్ట్ ఉన్నారా లేరా, అండ్ వాళ్ళు కాలేజ్ కొని అడిగారంట. సో ఆ విధంగా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారంట. అండ్ మీకు రేసింగ్ ఏంటంటే మేజర్గా ఇక్కడ ఇంటర్వ్యూ అటెండ్ అయిన వాళ్ళు వచ్చేసి ఒక ఇన్స్టిట్యూట్ ద్వారా వచ్చారంట. సో చాలా మంది పీపుల్ ఒక ఇన్స్టిట్యూట్ ఈ కంపెనీ టైఅప్ అయ్యి ఆ ఇన్స్టిట్యూట్ ఉన్న ట్రైన్ అయిన స్టూడెంట్స్ వచ్చి జాబ్ అటెండ్ అయ్యారంట. సో ఆ ఇన్స్టిట్యూట్ నేమ్ వచ్చేసి జోషి మెడికల్ కోడింగ్ ఇన్స్టిట్యూట్, విచ్ ఈస్ అమీర్పేట్. సో ఈ ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అయిన క్యాండిడేట్స్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారంట. అండ్ చాలా మంది అయితే సెలెక్ట్ అయ్యారో మనకు తెలియదు. అండ్ చాలా మంది అయితే నాకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారో వాళ్ళకైతే ఒక యు ఆర్ సెలెక్టెడ్ చెప్పి పంపించేశారు. బట్ దే ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ఫర్దర్ అప్డేట్. సో మెయిల్కి సో రిగార్డింగ్ ఆఫర్ లెటర్ కానీ లేకుంటే శాలరీ ప్యాకేజ్ డిస్కషన్ కానీ ఈ సంబంధించిన డీటెయిల్స్ అనేది మెయిల్ వస్తాయని చెప్పారండి. సో మెయిల్ కోసం వెయిట్ చేస్తున్నారు. గాయస్ మీలో ఎంతమంది ఆప్టంలో ఒకవేళ రిఫర్గా లేకుంటే నాన్ రిఫర్గా ఫ్రెషర్గా మీరు వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఉండి ఒకవేళ మీకు ఏమైనా మెయిల్స్ వచ్చాయా, వస్తే లైక్ ఏ మెయిల్ వచ్చింది అండ్ వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు మెయిల్ కోసం, తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ చాలా మంది అడిగారు బ్రో ఒకవేళ ఆప్టంలో ఎవరైనా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి మెయిల్ కోసం వెయిట్ చేస్తుంటే తప్పకుండా నాకు అప్డేట్ ఇవ్వని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు. ఒకవేళ మీకు ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో ఎప్పుడైనా సరే మీకు ఆప్టం నుంచి ఎటువంటి మెయిల్ వచ్చినా లేకపోతే ఎటువంటి అప్డేట్ వచ్చినా మన కామెంట్ చేయండి గైస్, ఎందుకంటే మన కోడర్ చాలా మంది ఉన్నారు వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళకి కూడా అప్డేట్ వస్తుంది. సో వాళ్ళకి యూస్ఫుల్ అని చెప్తున్నా గైస్. అండ్ కోడర్స్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలా మంది అడిగిన విషయమే. సో బ్రదర్ మామూలుగా ఆప్టంలో ఎప్పుడైతే బ్యాక్ డోర్ నుంచే జాబ్స్ అనేవి తీసుకుంటున్నారు, చాలా వరకు అమౌంట్ పే చేసి అంటున్నారు. సో ప్రజెంట్ అయితే మనకు కూడా అంత క్లారిటీ లేదు దీని గురించి. బికాజ్ చాలా మంది అంటారు బ్యాక్ డోర్ ద్వారా జాబ్స్ హైరింగ్ చేస్తాను. కేవలం ఆప్టోమే కాదు, చాలా వరకు కంపెనీస్లో మేజర్గా మెడికల్ కోడింగ్ సంబంధించిన జాబ్స్ అనేవి ఇలా బ్యాక్ డోర్ ద్వారానే అమౌంట్ పే చేసి వెళ్తున్నారని చెప్తున్నారు. సో మేబీ అలా జరగవచ్చు, బట్ ప్రజెంట్ అయితే మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో గైస్ మీరు కనుక ఒకవేళ బ్యాక్ డోర్ వెళ్ళాలనుకుంటే కొంచెం కేర్ఫుల్గా వెళ్ళి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చెప్పాను నేను. సో అలాంటి అమౌంట్ పే చేసి ఇలాంటి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళడం వల్ల మనకి చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి కొంచెం వాటికి దూరంగా ఉండండి. ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే మాత్రం ఇలా బ్యాక్ డోర్ నడుస్తుందంటే మాత్రం ఇట్స్ అప్ టు యూ గైస్. సో మీ జాబ్ రిక్వైర్మెంట్ ఎలా ఉందో, లేకుంటే మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉందో, లేకుంటే మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ తెలియదు కాబట్టి చాలా వరకు చాలా మందికి ఏజ్ గ్యాప్ వచ్చింది, లేకుంటే కెరీర్ గ్యాప్ వచ్చింది, కెరీర్లో మాకు ఏజ్ ఎక్కువ అవుతుంది, ఇంకా జాబ్ రావంటే అన్న వాళ్ళు ఇలా బ్యాక్ డోర్ ద్వారా కొంచెం అమౌంట్ పెట్టి వేసి వెళ్తున్నారు. బట్ నాకు తెలిసి ఆప్టమ్ లాంటి పెద్ద ఎంఎల్సీ కంపెనీస్లో ఇలాంటి బ్యాక్ డోర్ జాబ్స్ అనేవి చాలా ఆపర్చునిటీస్ చాలా తక్కువ అనుకుంటా. బట్ ఒక ఇన్స్టిట్యూట్ ద్వారా టైఅప్ అయ్యి లేకుంటే ఒక కన్సల్టెంట్ ద్వారా టైఅప్ అయ్యి వెళ్ళడం అనేది ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. అలా అయితే వెళ్ళొచ్చు, జాయిన్ అవ్వచ్చు, కాంట్రాక్ట్ బేస్డ్ జాయిన్ అయ్యి ఆ తర్వాత మీ వర్క్ మీద బాగా నచ్చితే వాళ్ళు పర్మిట్ చేస్తారు. ఏదైతే నడుస్తుంది ఆప్టంలో. అండ్ కోడర్స్ వన్ మోర్ కంపెనీ వచ్చేసి క్లారస్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ కంపెనీ గురించి చాలా మంది కామెంట్ చేస్తున్నారు, బ్రదర్ ఈ కంపెనీ గురించి రివ్యూ చేయండి, కంపెనీ చెప్పానని. సో నాకు తెలిసిన అయితే ప్రీవియస్గా మనం చూసే యూట్యూబ్లో రీసెర్చ్ చేసిన ప్రకారం కానీ లేకుంటే గూగుల్ రీసెర్చ్ చేసిన ప్రకారం అయితే ఈ కంపెనీ గురించి మాక్సిమం అన్ని నెగిటివ్ రివ్యూస్ అయినా ఒక పాజిటివ్ రివ్యూ అయితే ఏం లేదు. చాలా వరకు అయితే వర్స్ కంపెనీ చాలా వరకు దారుణమైన కామెంట్స్. రీసెంట్గా 3 days బ్యాక్ 2 days బ్యాక్ చాలా మంది ఆ కంపెనీ గురించి కామెంట్ చేశారు. ఎందుకంటే కొందరు ఏమంటారంటే ఈ కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఓన్లీ ఫర్ క్లయింట్ షోకేస్ చేయడానికి కండక్ట్ చేసి హైర్ చేస్తారు. బట్ హైరింగ్ చేసినాక ట్రైనింగ్ ఇచ్చి 3 months మళ్ళీ ఇలాంటి రీజన్ లేకుండా మనని రిజెక్ట్ చేసి లే ఆఫ్ చేశారు, పంపించేదని చెప్పారు. అండ్ కొందరు ఇక్కడ శాలరీ సరిగ్గా పే చేయరు అని చెప్పి కొందరు హోల్డ్లో పెడతారని చెప్పేసి కొందరు ఇలా చెప్తున్నారు. సో లాట్ ఆఫ్ టాక్ ఉంది కంపెనీ గురించి అయితే. అండ్ రీసెంట్గా మన వన్ ఆఫ్ ది వ్యూవర్ కూడా చెప్పారు, బ్రదర్ లాస్ట్ వీక్ ఒక 40 members అయితే ఈ కంపెనీ హైర్ చేస్తున్నారు, ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేశారు అండ్ జాబ్ ఆఫర్ ఇచ్చారు. సో ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలి అవుతా, ఈ కంపెనీ బెటర్గా అని ఆలోచిస్తున్నారు. సో మీరు కనుక ఒకవేళ ఈ కంపెనీకి వెళ్ళాలనుకుంటే మీకు కావాల్సిన గ్రౌండ్ రీసెర్చ్ కానీ లేకుంటే బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ మీరు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి రీసెర్చ్ చేసి ఆ కంపెనీ ఆల్రెడీ వర్క్ చేసిన ఎంప్లాయీస్ కానీ లేకుంటే ప్రీవియస్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీరు పర్సనల్ షేర్ చేసుకుని అయితే కంపెనీకి వెళ్ళండి. బికాస్ ఒకసారి వెళ్ళిన తర్వాత బికాస్ ప్రెసెంట్ అయితే మనకి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ లేవు ఇక్కడ హైదరాబాద్, ఫ్రెషర్స్ అయితే చాలా తక్కువ. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎక్కువ ఆఫర్స్ ఉన్నాయి జాబ్లో. సో మీకు కనుక ఇలాంటి చిన్న కంపెనీ వచ్చినా వెళ్ళండి, బట్ మేక్ షూర్ బాండ్ కానీ లేకుంటే శాలరీ ప్యాకేజ్ కానీ నైట్ షిఫ్ట్ లేకుంటే క్యాప్ పికప్ డ్రాప్ ఉందా లేవి కనుక్కుని వెళ్ళండి. సో ప్రజెంట్ నేను చెప్పిన ఈ కంపెనీ గురించి ఆల్రెడీ మీరు ఎవరైనా క్లారస్ ఇన్ఫోటెక్ హెల్త్ ఈ కంపెనీలో మీరు జాబ్ చేస్తుంటే ఒకవేళ ఇంటర్వ్యూ ఇచ్చుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది తప్పకుండా మన కామెంట్ చేయండి. సో మన కూడా చాలా మంది ఉన్నారు. ఈ కంపెనీ కాదు, ప్రజెంట్ మీరు ఒకవేళ ఒక మెడికల్ కోడర్గా జాబ్ చేస్తూ మీరు కంపెనీలో ఉంటే ఆ కంపెనీ గురించి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ ఉంటే మన కామెంట్ చేయండి. చాలా మందికి యూజ్ఫుల్ అవుతుంది కోడర్స్. ఎందుకంటే కొందరికి లైక్ కొన్ని టాప్ కంపెనీస్ లైక్ ఆప్టమ్ కానీ తర్వాత కోటివిటీ, నెక్స్ట్ వచ్చేసి ఒమేగా హెల్త్ కేర్, ఆర్సిఎం ఇలాంటి కొన్ని టాప్ ఎంఎన్సీ కంపెనీస్ గురించే చాలా కోడర్స్ తెలుసు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రైవేట్ అండ్ స్టార్ట్అప్ కంపెనీ, చాలా చిన్న చిన్న కంపెనీస్ ఉన్నాయి. సో ఎవరన్నా ఫ్రెషర్గా హైరింగ్ చేస్తారంటే వెళ్ళిపోతున్నారు. బట్ ఆ కంపెనీ గురించి కావాల్సినంత ఇన్ఫర్మేషన్, కావాల్సినంత రివ్యూస్ కానీ కావాల్సినంత ఫీడ్బ్యాక్ చాలా దొరకట్లేదు. సో మీరు కనుక జాబ్ చేస్తూ లేకుంటే మీరు కనుక ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే
మీ ఎక్స్పీరియన్స్ కానీ, మీకున్న ఇన్పుట్స్ కానీ, మీ థాట్స్ కానీ మన ఛానెల్‌లో ఇన్పుట్ చేస్తే నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో గానీ తప్పకుండా మన వ్యూవర్స్‌తో గానీ మన కోడర్స్‌తో షేర్ చేసుకుంటా. చాలా యూజ్‌ఫుల్ అవుతుందనేది అడుగుతున్నా కోడర్స్. సో కోడర్స్ ఇది ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ రిగార్డింగ్ మెడ్‌కోర్ సర్వీస్, అదేవిధంగా ఆప్టమ్, నెక్స్ట్ వచ్చేసి క్లారస్ ఇన్ఫోటెక్ హెల్త్ సర్వీస్. సో ఈ 3 కంపెనీస్ అయితే నేను ప్రెజెంట్ అయితే రివ్యూ లాంటి ఒక చిన్న ప్రెజెంట్ జరుగుతున్న ఇంటర్వ్యూస్. సో హైదరాబాద్ లొకేషన్ ఎలా జరుగుతుందని చెప్పాను. అండ్ వన్ మోర్ థింగ్ కోడర్స్, ప్రెజెంట్ అయితే హైదరాబాద్ కన్నా చెన్నైలో నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా. ప్రెజెంట్ చెన్నైలో చాలా వరకు అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్‌కి అక్కడే హైరింగ్ జరుగుతుంది. సో మీరు గనుక జాబ్ చాలా అర్జెంట్ చాలా ఫైనాన్షియల్ చాలా స్ట్రగుల్ అవుతుంది. చాలా ఇబ్బంది ఉంది. నాకు జాబ్ పక్కా కావాలంటే మాత్రం ట్రై టు గో టు చెన్నై. అండ్ హైదరాబాద్‌లో లొకేషన్‌లో చాలా మంది అడుగుతున్నారు. ఫ్రెషర్స్ గాని, ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ గాని జాబ్ వేకెన్సీస్ ఉంటే నేను వీడియో ద్వారా లేకుంటే మన వాట్సాప్ ఛానల్ ద్వారా అయితే పోస్ట్ చేస్తున్నాను కాబట్టి, అలాగే మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో చేయండి. అలాగే మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో చేయండి. ముఖ్యంగా మన ఈ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి కోడర్స్. సో గైస్ థాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కోడర్స్. Until then, keep coding, take care, and see you soon on another video, guys. Love you all. Have peace.